హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, పూణేలో ఒక అమ్మాయిపై బస్సులోనే ఒక వ్యక్తి రేప్ చేశారు సార్. ఇప్పుడు ఆ ఘటన సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ఈ ఘటన జరిగిన తర్వాత 3 రోజుల పోలీసులు ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అసలు ఏం జరిగింది మరి ఇష్యూలో, తను ఎలా పోలీసులు పట్టుకోగలిగారు సార్? పూణే బస్ స్టాండ్ లో బస్సులు రేప్ అనేది సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా. ఒక కుదిపేస్తుంది. ఎందుకంటే 2012లో ఒక ఫిజియోథెరపీ స్టూడెంట్ నిర్భయ అని పేరు పెట్టారు. తర్వాత ఆమెను కదిలే బస్సు వెళ్తుంటే ఢిల్లీలో కదిలే బస్సులో 3 వ్యక్తులు అతి దారుణంగా రేప్ చేసి చంపేశారు. సో అది అప్పుడు దేశవ్యాప్తంగా ఇదైంది. నిర్భయ చట్టం కూడా వచ్చింది. దానివల్ల వాళ్ళని ఊరి కూడా తీశారు. దాని తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ ఒక బస్సులో ఇటువంటి సంఘటన జరిగింది. ఇదేమైందంటే మొన్న 25వ తేదీ మంగళవారం అర్లీ మార్నింగ్ 5:45 నుంచి 6:30 లోపల ఈ సంఘటన జరిగింది. 5:45 ప్రాంతంలో పూణేలో స్వరగేట్ అనే ఒక బస్ స్టాండ్ ఉంది. అది చాలా పెద్ద బస్ స్టాండ్ అనమాట, స్వరగేట్ బస్ స్టాండ్. అందులో ఒక అమ్మాయికి 26 ఏళ్ళు. ఆ అమ్మాయి సతారా జిల్లాలో పల్తాన్ అనే తన ఊరి కోసం ఒక బస్సులో ఎక్కి కూర్చుంది. సో కూర్చొని ఉంటే ఒక 37 ఏళ్ల కుర్రవాడు వచ్చాడు. అతను చాలా అందంగా బాగున్నాడు, స్మార్ట్ గా. దత్తాత్రేయ రామదాస్ గోడే ఆ అబ్బాయి పేరు. అతను వచ్చి, దీది అక్కడ ఒక బస్సు కదులుతుంది, బాగుంది ఆ బస్సు, సెమీ లగ్జరీ, నువ్వు అక్కడికి వచ్చే దీది, ఇది కదులుది ఇప్పుడంతా అని చెప్పాడు. ఆర్టీసీ వాళ్ళు మనకు తెలుసు కదా, ఎక్కడైనా వాళ్ళు ఎప్పుడు కదులుతారు ఎప్పటికి తెలియదు. డ్రైవర్ వాళ్ళు లేరు, బస్సు అక్కడ ఉంది, ఎక్కువ మంది లేరు. సో ఆ అమ్మాయి ఫస్ట్ డౌట్ పడింది. కానీ ఇతను మాట్లాడిన పద్ధతి, ఇతను చాలా జెంటిల్గా చాలా మర్యాదగా మాట్లాడి తన మీద ఏదో కన్సర్న్ ఉన్నట్టుగా అడిగి మా అమ్మాయిని పక్కకు తీసుకొచ్చాడు. ఆ బస్సు సపరేట్గా ఉంది ఒక బస్సు. సో ఆ బస్సు ఏంటంటే శివసాహి బస్సు అంటారు దాన్ని. శివసాహి వెళ్ళే బస్సు, సెమీ లగ్జరీ ఏసీ బస్సు. అందువల్ల ఏసీ బస్సులో మనకి కంప్లీట్ క్లోజులు ఉంటాయి, ఇట్లా డోర్స్ తీయడానికి, గ్లాసెస్ తీయడానికి లేదు. అలాగా ఉంది. లోపల దగ్గరికి వెళ్ళినాక అమ్మాయికి డౌట్ వచ్చింది, లోపలంతా చీకటిగా ఉందంటే అలా అక్కడ బస్సులో నిద్రపోతున్నారు, అందుకని లైట్లు ఆఫ్ చేస్తున్నారు అని ఇతను చెప్పాడు. చెప్పినాక సరే అని అమ్మాయి సందేహంగానే బస్సు ఎక్కింది. ఎక్కగానే ఇతను ఇమీడియట్గా ఎక్కి డోర్ లాక్ చేసుకున్నాడు. డోర్ లాక్ చేసుకుంటే ఇంకా ఆడ కర్టన్ కూడా ఉనింది, పైగా లోపల లైట్ లేదు కదా. సో ఈ అమ్మాయి అరవక ముందే అమ్మాయిని నోరు మూసేసుకున్నాడు. ఆ అమ్మాయిని సీట్లోకి పెట్టేసి అమ్మాయిని రేప్ చేసి అతను వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక 1/2 అవర్ మధ్యలోనే జరిగిపోయింది. సో జరిగినాక అమ్మాయికి ఏం చేయాలో తెలియదు, షాక్కు గురైంది. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఊరికి వెళ్తుంది బస్సులోనే. అమ్మాయి ఉన్న బస్సులోకి వెళ్ళిపోయింది, ఎక్కి కూర్చుంది. ఫస్ట్ అమ్మాయికి కూడా చెప్పాలనుకోలేదు. అమ్మాయి ఎవరికి చెప్పొద్దని అనుకున్నది, కానీ అమ్మాయికి వల్ల కావట్లేదు, ఏడుపు అంతా ఉంది. దాంతో అమ్మాయి అడిగింది, ఎందుకు, ఏమైంది నీకు, ఇలా ఉన్నావని. ఇప్పుడు అమ్మాయికి చెప్పింది భయపడుతూ. చెప్పినప్పుడు ఆ అమ్మాయి ధైర్యం చేసి, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఇట్లా ఎందుకు ఉండాలి మనం అని అమ్మాయిని ఎంకరేజ్ చేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఇమీడియట్గా స్పందించి దీన్ని కంప్లైంట్ తీసుకున్నారు. ఒక్కసారిగా ఎప్పుడైతే ఇది జరిగిందో ఇది న్యూస్ లీక్ అయిపోయింది, మీడియాకి అయిపోయింది. అక్కడ మీడియాలో బ్రేకింగ్ వచ్చేసింది అన్ని చోట్ల. దాంతో అక్కడ ముందుగా డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, షిండే వీళ్ళు స్పందించారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి స్పందించారు. ఈ లోపల ప్రతిపక్షాలు దీని మీద పెద్ద ఎత్తున గోల్ చేయడం మొదలుపెట్టాయి. అట్లాగే మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, ఇంత ఘోరమా, అది కూడా ఏంది, పోలీస్ స్టేషన్కి 100 మీటర్లు కూడా లేదు ఈ బస్ స్టాండ్. సో పోలీస్ స్టేషన్ 100 మీటర్ల దూరంలో ఒక ఆర్టీసీ బస్ స్టాండ్లో జరగడం. ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే జనం ఉంటారు పెద్ద ఎత్తున. మార్నింగ్ అంటే 5:30 కంటే జనం ఆ టైంకే ఫుల్ రద్దీగా ఉంటాయి బస్సులు. ఆ టైంకి చాలా బస్సులు వెళ్తుంటాయి. అలాంటి దీంట్లోనే జరిగిందంటే ఇంకా రక్షణ ఎక్కడుంది స్త్రీలకు అన్నట్టుగా ఆందోళన మొదలైన. దీంతో ఫడ్నవీస్ కూడా దీని మీద సీరియస్గా తీసుకొని పూణే ఎస్పీ అమితేష్ కుమార్ని
టీమ్స్ ఫామ్ చేయమన్నారు. మొత్తం 13 టీమ్స్ని ఫామ్ చేశారు. 13 టీమ్స్ని ఫామ్ చేసి ఆ అమ్మాయితో ముందుగా మాట్లాడితే అబ్బాయి ఎలా ఉంటాడో అని చూశారు. దాని తర్వాత సీసీటీవీలు చూశారు. సీసీటీవీల్లో ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. దాంతో ఆ అబ్బాయిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశారు. చేస్తే అతని మీద ఆల్రెడీ ఒక డజన్ కేసులు ఉన్నాయి గతంలో. అతను ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద 2019లో బయటకు వచ్చాడు. సో వీళ్ళకి అర్థమైపోయింది అతను ఊరని. అతని డీటెయిల్స్ అంతా తీశారు. అతను ఫోన్ నెంబర్ కూడా పట్టుకున్నారు. ఫోన్ నెంబర్ పట్టుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కానీ అతను విలేజ్ వీళ్ళకి ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి సిరూర్ తాలూకా అని ఉంది. ఆ సిరూర్ తాలూకాలో వీళ్ళు వెళ్ళారు. వెళితే వాళ్ళ ఇంట్లో అతను వచ్చి బట్టలన్నీ మార్చుకొని బయటికి వెళ్ళినట్టుగా చెప్పారు. దాని తర్వాత అక్కడి నుంచి వెతకడం మొదలుపెట్టారు. వెతికితే వాళ్ళకి అర్థమైంది ఏమంటే చెరుకు తోటలో కానీ అక్కడ ప్యాడీ వరి పొలాలు పెద్ద ఉన్నాయి, వరి పొలాల్లో కానీ దాక్కున్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. మొత్తంగా స్నైపర్ డాగ్స్ని తెప్పించారు. ఎందుకంటే మనుషులు పోయే విధంగా లేదు, చెరుకు తోటలు చాలా దట్టంగా పెద్దగా ఉన్నాయి. సో అందువల్ల డ్రోన్స్ని కూడా తెప్పించారు. డ్రోన్స్తో మొత్తం గాలింపు చర్యలు చేశారు. అలాగే దాదాపు 3 రోజులు చేస్తే దొరకట్లేదు ఇతను. సరే వీళ్ళు మొన్న రాత్రి ఇంకా నైట్ చేసి కూడా లాభం లేదని చెప్పి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినాక ఒక ఇంట్లో నుంచి అప్పటికే వీళ్ళు 1 lakh ఎవరన్నా ఇతను ఆచూకు చెప్తే 1 lakh ఇస్తాను, ఫోటో కూడా మొత్తం రిలీజ్ చేశారు. సో ఈ లోపల ఒక ఇంట్లో వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్కి. ఇప్పుడే వచ్చిపోయాడు అతను, ఫుడ్ వాటర్ అడిగాడు మమ్మల్ని. మా ఫుడ్ అయితే లేదని చెప్పాము, వాటర్ మాత్రం ఇచ్చాము, వాటర్ బాటిల్ ఇచ్చాము అని చెప్పారు. ఇమీడియట్గా వీళ్ళు వెళ్ళిపోయారు పోలీసులు. నైటే చేస్తే అరౌండ్ 2 o'clockకి ఒక వరి పొలంలో అతను దాక్కొని ఉన్నాడు. అతన్ని పట్టుకున్నారు. అతను అప్పటికే గొంతు మీద చిన్న గాయాలు లాంటివి చేసుకున్నట్టుగా, అంటే అతను చనిపోవడానికి ట్రై చేసినట్టుగా కూడా వాళ్ళు పోలీసులు నమ్ముతున్నారు. కొన్ని గాయాలు ఉన్నాయి. సో దాంతో అతన్ని కూడా పోస్ట్ మార్టం కాదు, అంటే దాని ఏమంటే ఎగ్జామినేషన్కి ఇచ్చారు. ఎగ్జామినేషన్లో ఇంకా ఫైనల్గా అతను నిజంగానే చనిపోవడానికి ట్రై చేశాడా, లేకపోతే ఈ చెరుకు వీటిలంతా ఉండడం వల్ల ఏమైనా గాయాలైనాయా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు పోలీసులు. ఏదేమైనా ఈ గడే అనేవాడిని అయితే పట్టుకున్నారు. ఇప్పుడు అతని మీద రేపు అంటే ఈ అమ్మాయి మైనర్ కాదు, 24 పోక్సో కేసు లేదు, కానీ రేప్ అయితే పెట్టారు. రేప్ కేసులో ఇప్పుడు బిఎన్ఎస్ కింద వచ్చిన చట్టాలు కొన్ని స్ట్రిక్ట్గా ఉన్నాయి. అందులో ఏంటంటే ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంది. రేపులో కూడా ఉరిశిక్ష వరకు వేయచ్చు. సో ఇతనికి ఉరిశిక్ష వేయాలని సీరియస్గానే ఫడ్నవీస్ ఉన్నాడు. ఎందుకంటే ఈ స్థాయిలో చేస్తే మొత్తం మహారాష్ట్రలో ప్రభుత్వానికి వ్యతిరేకత బాగా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ఏది అప్పుడు జరిగిన నిర్భయ రేప్ కేసు. సో అలాగా ఇప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఈ అబ్బాయికి కోసం, ఈ కేసు కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా చేయాలని. సో సీనియర్ జడ్జెస్ అంతా కూడా దీని మీద ఖండన ఎక్స్ప్రెస్ చేశారు. నాకు తెలిసి ఈ అబ్బాయి తరఫున ఎవరు కూడా అడ్వకేట్లు కూడా వాదించేదానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ అబ్బాయికి అయితే శిక్ష అయితే పడే అవకాశం అయితే ఉంది. ఆ అమ్మాయిని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్ని ఈ అమ్మాయి భయపడి ఒక